హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమీర్ ఖాన్ గారు అల్లు అర్జున్ గారి పైన చేసిన కొన్ని కామెంట్స్ పైన ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు సార్. అంటే నేరుగా డైరెక్ట్ గా చేయకపోయినా నేషనల్ అవార్డ్ ఏదైతే ఉందో అది సర్దార్ ఉద్దమ్ సినిమాకి విక్కీ కౌశల్కి ఇచ్చుంటే బాగుండేది అని తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. సో అప్పుడు పోటీలో విక్కీ కౌశల్, రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారికి వచ్చింది. మరి ఇప్పుడు అంటే అమీర్ ఖాన్ ఇష్టపడట్లేదా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం అన్న వేలో చర్చ జరుగుతుంది. ఆయన కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే రకరకాల కోణాల్లో దీని మీద చర్చ జరుగుతుంది. ఆయన ఎప్పుడు అన్నాడు, ఇప్పుడు దేనికన్నాడు అనేది పక్కన పెట్టేసి, అంటే ఒక సౌత్ సినిమాకి నేషనల్ అవార్డు రావటం అనేది చాలా ప్రైడ్. పైగా తెలుగు హీరోకి మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కటం అనేది చాలా సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఒక మూమెంట్. అది చరిత్రలో ఒక రికార్డుగా మిగిలిపోయినటువంటి ఒక సందర్భం. అయితే ఈ అవార్డు ఎలా పొందారో అందరికీ తెలుసు అని ఆల్రెడీ రకరకాలుగా మాట్లాడారు దాని మీద. ఈ ప్రాసెస్లోనే ఆయన అంటే నేరుగా అల్లు అర్జునే 2 ఇంటర్వ్యూల్లో 2 విధాలుగా రెస్పాండ్ అయ్యాడు దాని మీద. అంటే జాతీయ పురస్కారం వచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అయిన పద్ధతి ఏంటంటే, నేను ఊహించలేదు అని చెప్పాడు. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో, అంటే బాలకృష్ణ గారితో ఆయన చేసినటువంటి అన్స్టాపబుల్ షోలో, ఈ జాతీయ పురస్కారం కొట్టి తీరాలి, ఎందుకు రాలేదు అని తెలిసింది నాకు. ఇప్పటిదాకా తెలుగు హీరోలకు ఎవరికి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం రాలేదు అని తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టాలని ప్రతి సీన్ని అలా మేము చేసుకుంటూ వెళ్ళాం అని చెప్పాడు ఆయన. ఆ రోజేమో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అని చెప్పేసి ఇన్నోసెన్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజేమో మేము వాంటెడ్గా డిజైన్ చేసింది అని చెప్పాడు. ఆల్రెడీ అదో చర్చ జరుగుతోంది. దాని మీద కూడా అల్లు అర్జున్ అభిమానులు కొంచెం హార్ష్గానే రియాక్ట్ అయ్యారు అప్పుడు కూడా. అయితే ఇప్పుడు వాంటెడ్గా అమీర్ ఖాన్ ఇచ్చినటువంటి ఒక ప్రకటనని సర్క్యులేట్ చేస్తున్నారు చాలామంది. ఇది కూడా అంటే ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్ అది సంఘటన నేపథ్యంలో వాంటెడ్గానే దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది అల్లు అర్జున్ అభిమానుల ఆవేదన. ఇది తన అంటే ఆయనతో పోటీలో బరిలో ఉన్నటువంటి హీరోల అభిమానులు వాంటెడ్గా చేస్తున్నారు అనేది ఫీల్ అవుతున్నారు. కానీ నిజానికి అమీర్ ఖాన్ అన్న మాట ఏంటంటే, ఆ సంవత్సరం విడుదలైనటువంటి సినిమాల్లో ఇది దాదాపు 3 ఏళ్ల క్రితం గొడవ. ఆ రోజున రిలీజ్ అయినటువంటి సినిమాల్లో పర్టికులర్గా సర్దార్ ఉద్దమ్ సినిమాకి మంచి మార్కులు ఇచ్చి ఉండాల్సింది, కానీ ఇవ్వలేదు. విక్కీ కౌశల్కి ఆ అవార్డుకి అర్హుడు అతను. కానీ అతనికి ఇవ్వకుండా పుష్పకి ఇవ్వటం, అల్లు అర్జున్కి ఇవ్వటం అంటే ఏ యాంగిల్లో చూసుంటుంది అవార్డు కమిటీ అనేది ఆయన ఒక పరిశోధన చేసిన పద్ధతిలో మాట్లాడి పుష్ప అనేది బాక్సాఫీస్ దగ్గర మంచి రెవెన్యూ కలెక్ట్ చేసింది. అది మంచి రెవెన్యూ కలెక్ట్ చేయడంతో పాటు ఆ క్యారెక్టర్ విపరీతంగా కనెక్ట్ అయింది జనాలకి. ఈ రెండింటినే క్రైటీరియాగా తీసుకుని అవార్డు కమిటీ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే అవార్డు కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు తదనంతర కాలంలో మాట్లాడిన వివిధ సందర్భాల్లో మాట్లాడినప్పుడు కొంతమంది వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు ఏంటంటే, ఈ మేనరిజం పుష్ప క్యారెక్టర్లో అల్లు అర్జున్ మేనరిజంకి విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అనుకరించారు దాన్ని. పర్టికులర్గా ఒక పాటలో అతని అభినయాన్ని రకరకాలుగా రీల్స్ గాను అలా చేశారు. అది విపరీతంగా జనంలోకి వెళ్ళిపోయింది అనేది కూడా జడ్జిల మనసుల మీద ప్రభావం చూపించి ఉండొచ్చు అన్న పద్ధతిలో కొంతమంది జడ్జిలు బయట మాట్లాడారు. ఈ సందర్భాన్ని ఇవన్నీ పరిగణనలో తీసుకుని కమర్షియల్ సక్సెస్కి మాత్రమే విలువ ఉంటుందా అవార్డుల కమిటీలో? నిజానికి అంతకుముందు ఈ పరిస్థితి లేదు. గతంలో ఎలా ఉండేదంటే, కమర్షియల్ సినిమాల కంటే కూడా ఆర్ట్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కేది. అంటే కళాత్మక ప్రదర్శనకి మాత్రమే మేము విలువనిస్తాం తప్ప కాసులు పండించినటువంటి సినిమాలకి కాదు అనేది అవార్డు కమిటీలు మొదటి నుంచి
ఆ మాట మీద నిలబడి ఉండేది. ఓకే. ఆ సమయంలో పెద్ద కమర్షియల్ హిట్లు కొట్టినటువంటి హీరోలు ఎవరికీ కూడా అవార్డులు వచ్చేవి కాదు. హ్మ్. ఉత్తమ నట ప్రదర్శన చేసిన వాళ్ళు అది కమర్షియల్ సినిమాలో చేసినా గానీ, ఆర్ట్ సినిమాలో చేసినా. అయితే ఆర్ట్ సినిమాలో ఒక అవకాశం ఉంటుంది. ఆర్ట్ సినిమా అనేది ఆర్ట్ సినిమా అని అన్నప్పుడే అనటంలోనే అక్కడ కళకి ప్రాధాన్యత ఉంటుంది అనేది అది ఆ పదం వెనకాల ఉన్నటువంటి అర్థం. అలా ఆర్ట్ సినిమాల్లో నటించినటువంటి వాళ్ళకి ప్రముఖంగా అవార్డులు వచ్చేవి. అది నజీరుద్దీన్ షాకి కావచ్చు, లేకపోతే ఒక దశలో శంకర్ నాగ్, అనంత నాగ్ వాళ్ళకి కావచ్చు, హ్మ్. గిరీష్ కర్నాడ్‌కి కావచ్చు, అలాగే ఓంపురికి కావచ్చు. వీళ్ళకి ఎక్కువ పురస్కారాలు దక్కేవి. ఈ దక్కటం వెనకాల అమోల్ పాలేకర్‌కి కూడా అప్పుడప్పుడు దీనిలోకి వచ్చేవాడు ఆయన. వీళ్ళకి రావటం వెనకాల శశి కపూర్ వచ్చాడు ఒకసారి. వీళ్ళకి రావటం వెనకాల ఆర్ట్ సినిమాలు అంటే ఆర్ట్ సినిమాలో నటిస్తే నేషనల్ అవార్డు వస్తుంది అనేటువంటి ఒక బిలీఫ్ ఉండేది. తర్వాత ఏమైందంటే కమర్షియల్ సినిమాలకు ఇవ్వటం మొదలైంది. కమర్షియల్ సినిమాలకి అంటే దూరదర్శన్‌లో కూడా ఆర్ట్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కళాత్మక చిత్రాలకి. కమర్షియల్ సినిమాల కంటే కూడా వాటికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలాగే ప్రాంతీయ ఉత్తమ చిత్రాలకు కూడా ఆ కేటగిరీలోనే ఎక్కువ అవార్డులు వెళ్ళేవి. ఊరుమ్మడి బతుకులు ఇలాంటి సినిమాలకు వచ్చేవి. హ్మ్. ప్రాంతీయ ఉత్తమ చిత్రాల కేటగిరీలో కూడా. ఓకే. కమర్షియల్ సినిమాలకు పెద్దగా చోటు దక్కేది కాదు. అందుకని ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఎంత పెద్ద విజయాలు సాధించినప్పటికీ కమర్షియల్‌గా అవార్డుల కమిటీల దృష్టిలో ఇవి కాసుల సినిమాలే తప్ప కళ సినిమాలు కావు అనేటువంటి ఒక గీత ఉండేది. హ్మ్. చివరికి ఉపేంద్ర గారు నేషనల్ లెవెల్‌లో అంటే ఆయన కేంద్ర ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా ఉపేంద్ర వచ్చినప్పుడు ఆయన తన గురు రుణం తీర్చుకోవటం కోసం అంటే ప్రజాదరణలో అత్యుత్తమ ప్రజాదరణ పొందిన చిత్రాలకి ప్రత్యేక గౌరవం ఇవ్వటం అనే ఒక కార్యక్రమం కింద దూరదర్శన్‌లో దానవేర సూరకర్ణ ప్రసారం చేశారు. ఓకే. ఆయనకి ఎన్టీఆర్‌కి ఉన్నటువంటి ఎన్టీఆర్ పట్ల ఆయనకున్నటువంటి గురుభావంతో ఆయన కేంద్ర సమాచార శాఖ మంత్రి అయినప్పుడు అది జరిగింది. హ్మ్. అది బయట క్రిటిసిజంకి గురైంది. ఆయన తన గురువు గారిని మెప్పించడం కోసం దానవేర సూరకర్ణ సినిమా వేసాడు దానిలో అని. అయినప్పటికీ ఆ సినిమా వేశారు. ఇప్పుడు ఆ రోజున ఉపేంద్ర మీద ఎలాంటి విమర్శలు వచ్చినాయో దాదాపు అమీర్ ఖాన్ కూడా అలాంటి వాక్యాలే మాట్లాడాడు. ఇక్కడ కాసులు వచ్చినటువంటి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కళ ప్రదర్శించినటువంటి సినిమాల కంటే కూడా కాసులకే ప్రాధాన్యత దక్కుతోంది అని చెబుతూ ఆయన ఈ 2 సినిమాలని పోల్చాడు. పుష్పని అలాగే సర్దార్ ఉద్దమ్‌ని. పోల్చి కమర్షియల్‌గా దాంతో పోలిస్తే ఇది బెటర్ సినిమా. పుష్ప అనేది ఎక్కువ కలెక్ట్ చేసింది. హ్మ్. అది అంత కలెక్ట్ చేయలా. ఓకే. అందుకని ఆ సినిమాలో ఉత్తమ ప్రదర్శన చేసినటువంటి విక్కీ కౌశల్ అనేవాడు వీళ్ళకి కనిపించలా. డబ్బులొచ్చిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కళా ప్రదర్శన ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ ఇతను కనిపించాడు వీళ్ళకి. పైగా ఇతన్ని చాలామంది అనుకరిస్తున్నారు అనే పద్ధతిలో కూడా వీళ్ళ వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. హ్మ్. అంటే అది కనెక్ట్ అయింది. ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం అనేది వేరే గొడవ. కానీ మీరు దేన్ని క్రైటీరియాగా తీసుకుని ఈ అవార్డులు ఇస్తున్నారు అనేది చూడాల. కమర్షియల్ సక్సెస్ అనేది క్రైటీరియాగా తీసుకుని ఇవ్వటం అనేది ఈ రోజున మొదలైన వ్యవహారం కాదు. ఓకే. నాకు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి అన్నాడు ఆయన. తనకున్న ఒక అనుభవాన్ని కూడా ప్రస్తావించాడు ఆయన. అదేంటంటే 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' అనే సినిమా, 'రంగీలా' హ్మ్. అవి 2 ఒక సంవత్సరం పోటీ పడ్డాయి. పోటీ పడ్డప్పుడు 'రంగీలాలో' తను ప్రదర్శించినటువంటి నటనకి తనకి అవార్డు వస్తుందని ఈయన అనుకున్నాడు హ్మ్. అమీర్ ఖాన్. అయితే షారూఖ్ ఖాన్‌కి అవార్డు వచ్చింది. షారూఖ్ ఖాన్‌కి అవార్డు రావటం వెనకాల 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో' ఆయన ప్రదర్శించిన నటన పెద్ద అంటే దీంతో కంపేర్ చేస్తే గొప్ప కళా ప్రదర్శన కాకపోయినప్పటికీ ఆ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఓకే. కమర్షియల్‌గా అది చాలా బిగ్ హిట్. అందుకని అతను అవార్డు కమిటీకి ఆనాడు. నేను ఆనలేదు. నా సినిమా ఆ రేంజ్ హిట్ కాదు. సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టే గానీ ఆ రేంజ్ సక్సెస్ కాదది.
అందుకని నాకంటే షారూఖ్ ఖానే వాళ్ళకి బిగ్గరగా కనిపించాడు. అందుకని 'రంగీలా'లో నా ప్రదర్శనని పక్కకి నెట్టేసి అతనికి అవార్డు ఇచ్చారు. ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకూడదు. ఉత్తమ కళా ప్రదర్శనకి మాత్రమే జాతీయ ఉత్తమ నటుడు లేకపోతే జాతీయ ఉత్తమ పురస్కారాలు దక్కాలి అనేది నా ఆకాంక్ష అన్నాడు. అయితే దీన్ని ఒక టాలీవుడ్ సినిమాకి రావటం పట్ల బాలీవుడ్ వాళ్ళు ఎలా అక్కసు వెళ్ళగక్కుతున్నారో చూడండి అన్న టోన్‌లో కూడా ప్రచారం జరుగుతోంది. ఓకే. ఇది అలాంటి అక్కసు వ్యక్తం చేయటమో, వెళ్ళగక్కటమో కాదు. ఆయన గొడవ ఏంటంటే కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమా. ఆర్ట్ సినిమా అనేది లేదిప్పుడు. కమర్షియల్ సినిమాకి, ఆర్ట్ సినిమాకి ఉన్నటువంటి గీతని చెరిపేశారు 90ల్లోనే. హ్మ్. ఆ చెరిపేసినటువంటి దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ వస్తాడు, అలాగే మణిరత్నం వస్తాడు. వీళ్ళందరూ చేసిన పని అదే. ఓకే. ఒక రకంగా వీళ్ళకంటే ఒక అడుగు ముందు భారతీరాజా గారు కూడా అదే పని చేశాడు. కమర్షియల్ సినిమాని ఆర్ట్ సినిమాకి ఉన్నటువంటి తేడాని చెరిపేసి కమర్షియల్ సినిమాని ఆర్ట్ ఫార్మెట్లో తీయటం అనే ఒక కొత్త మెథడ్ని ఇంజెక్ట్ చేశారు వీళ్ళు. హ్మ్. ఇది ఒక రకంగా గ్లోబలైజేషన్ ప్రభావం కూడా కావచ్చు. ఓకే. వాస్తవిక దృష్టితో కమర్షియల్ సినిమాని తీయటం. కమర్షియల్ సినిమా గ్రామర్ మారింది. హ్మ్. భారతీరాజా, తర్వాత వర్మ, తర్వాత మణిరత్నం వీళ్ళ చేతుల మీదుగా. అలాగే హిందీలో కూడా చంద్ర లాంటి డైరెక్టర్లు ఈ ధోరణిలో వెళ్ళారు. అంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ దేశాయ్ లాంటి డైరెక్టర్ల కంటే వీళ్ళు భిన్నంగా వెళ్ళారు. చోప్రా గారు వీళ్ళకంటే భిన్నంగా వెళ్ళారు. సిప్పీలు వీళ్ళు తీసినటువంటి సినిమాలకు భిన్నమైన సినిమాలు ఈ చంద్ర లాంటి వాళ్ళు తీశారు. అలా ఈ గీత చెరిగిపోయిన సందర్భంలో ఏ సినిమాకైనా అవార్డు దక్కటం అనేది మొదలైంది. ఇది కూడా మార్కెట్ ఎకానమీ డేస్లో మొదలైంది 90ల తర్వాత. అసలు ఆర్ట్ సినిమా డైరెక్టర్లే విడిగా లేరు. ఆ రోజుల్లో ఉండేది. అంటే సత్యజిత్ రే, మృణాల్ సేను, లేకపోతే ఇక్కడ రాజూర్ గోపాల్ ఇలా ఉండేవాళ్ళు కొంతమంది. భరతన్ వీళ్ళ సినిమాలకి అవార్డులు వచ్చేవి. హ్మ్. భారతీరాజా గారికి కూడా వచ్చేవి అలాగే. ఇలా జాతీయ పురస్కారాల దర్శకులు, జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాల నటులు విడిగా ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అది లేదు. అది పోయి చాలా కాలం అయింది. కాకపోతే ఈయన ఇప్పటికీ ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉన్నంతలో ఉత్తమ కళా ప్రదర్శన చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కమర్షియల్ సినిమాల వైపు వెళ్ళకండి. అంటే కమర్షియల్ సినిమా అని కాదు కానీ డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా మీదే మీ దృష్టి పడుతోంది. అందుకని నాకు ఆ రోజున 'రంగీలా' టైంలో అన్యాయం జరిగింది. హ్మ్. 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే'కి వెళ్ళిపోయింది అవార్డు. ఈ రోజున విక్కీ కౌశల్ ఉత్తమ కళా ప్రదర్శన చేసినటువంటి 'సర్దార్ ఉద్దమ్'ని పక్కన పెట్టేసి 'పుష్ప' సినిమాకి అవార్డు ఇచ్చారు. 'పుష్ప' సినిమా కంపారిటివ్‌గా ఎక్కువ కలెక్ట్ చేసింది. అందుకని అల్లు అర్జున్‌కి అవార్డు ఇచ్చారు. అల్లు అర్జున్ చేసింది ఏమీ లేదు. కంపేర్ చేస్తే, విక్కీతో కంపేర్ చేస్తే ఇతను చేసిన అద్భుతాలు ఏమీ లేవు అనేది ఆయన ప్రధానంగా చెప్పింది. హ్మ్. అంటే ఆయన ఆవేదన వెనకాల కాసులు వచ్చే సినిమాలను చూస్తున్నారు, కళాత్మక సినిమాలను చూడటం లేదు అనేది ఒక ఆవేదన ప్రధానంగా ఉంది. అంతే తప్ప బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ హీరోలకు అవార్డులు రావడం పట్ల అక్కసు వెళ్ళగక్కటంగా ఆయన మాట్లాడలేదు. హ్మ్. తనకి షారూఖ్ ఖాన్కి మధ్య జరిగినటువంటి పోటీ ప్రస్తావన కూడా చేశాడు. సో జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహార శైలి మీద మాత్రమే మాట్లాడాడు తప్ప ఇక్కడేమి ఆయన పర్టికులర్గా టాలీవుడ్ మీద ఏదో కడుపు మంటతో మాట్లాడిన మాటగా అనుకోనక్కర్లేదు. ఓకే. కానీ అలా ఫోకస్ అవుతోంది. హ్మ్. అలా ప్రొజెక్ట్ అంటే కొంతమంది అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో పర్టికులర్గా అల్లు అర్జున్ అభిమానుల్లో ఈ అభిప్రాయం బాగా ఉంది. హ్మ్. అంటే ఒక టాలీవుడ్ హీరోకి అవార్డు రావడం ఆయనకు జీర్ణం కావట్లేదు. ఆ జీర్ణం కాకపోవడం వలన ఆయన విక్కీ కౌశల్ని పట్టుకొచ్చి మాట్లాడుతున్నాడు కంపేర్ చేసి అనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ. ఓకే.